ఆపరేషన్ సింధూర్ మీద దేశమంతా సంబరాలు చేస్తుంది. ఇక నిన్ననైతే చాలా మంది పటాకులు గాల్చి మిఠాకులు వంచి నోళ్లు తీపి వేసుకున్నారు. జెండాలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు కూడా తీసిండ్రు. జయ హో భారత్ అనుకుంటా నినాదాలు చేసిర్రు. సామాన్య పబ్లికే కాదు, ప్రభుత్వాలు కూడా మన ఆర్మీ వెనక పొంటే అంటున్నాయి. ఇంట్లో అందరికంటే ఒక అడుగు ముందటికేసిండు మన సీఎం రేవంత్ రెడ్డి సారు. బీజేపీ సీఎంలు కూడా చేయలేని తీర్ల సైనికులకు మద్దతుగా ర్యాలీ తీసిండు మన తెలంగాణ సీఎం రేవంత్ సారు. తెలంగాణ సెక్రటేరియట్ నుంచి ఇందిరాగాంధీ విగ్రహం దాకా మంత్రులను, కాంగ్రెస్ లీడర్లను, మిలిటరీ, పోలీసు ఆఫీసర్లను, కామన్ పబ్లిక్ను ఎంటబెట్టుకొని ర్యాలీగా నడుచుకుంటూ పోయిండు. ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర కశ్మీర్లో అమరులైనోళ్లకు నివాళి పట్టిండు. ఇక సంతాపం చెప్పిర్రు. మైక్ అందుకొని సీఎం సార్ పాకిస్తానోళ్లకు ఇనబడేటట్టు గట్టిగా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి పడేసిండు. ఇట్లా రాజకీయాలకు అతీతంగా, పార్టీలు, జెండాలు, ఎజెండాలకు అతీతంగా 140 కోట్ల భారతీయులు అందరము ఒక్కటే. ఈ భారత మాత రక్షణలో మనమందరం ఏకమై మా దేశ సార్వభౌమాధికారం వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీరు నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చెయ్యదలుచుకున్నా. మన అక్క చెల్లెళ్ళ నుదుటి మీద ఉన్న సింధూరాన్ని తుడిచేసినామని విర్రవీగుతున్న ఉగ్రమూకలను మట్టి గరిపించిన సైన్యంకు మద్దతుగా నిలిచినాం. భారతదేశమంతా ఒకటే. పార్టీలకు, జెండాలకు, ఎజెండాలకు అతీతంగా కదిలి వచ్చి స్ఫూర్తిని చాటుకున్నాం. కాస్కొన్రా పాకిస్తాన్ వాళ్ళరా, మా దేశ సార్వభౌమ అధికారం దిక్కు కన్నెత్తి చూస్తే మీకు నూకలు జల్లినట్టే, ఖబర్దార్. పక్కల కూసని పక్కదలగా పెట్టే రకం మీరు. మహాత్మా గాంధీ వల్లనే మీకు స్వాతంత్రం వచ్చిందన్న గురత్వం కూడా మీకు లేదని అగ్గాయి మండిపడ్డాడు. పాకిస్తాన్కి కూడా ఈ రోజు స్వతంత్రం వచ్చిందంటే, స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారంటే అమరుడైన మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం వల్లనే. అటు దేశానికి సంబంధించిన ముచ్చటయ్య వరకు ఢిల్లీలో పెట్టిన ఆల్ పార్టీ మీటింగులకు కూడా పోయిండు ఖర్గే సారు, రాహుల్ సారు. ఇద్దరు హాజరుపడి సెంటర్ సర్కారు ఏం చేసినా మీ వెనుకపోటీ మేము ఉంటామని మాటిచ్చారు. భారతదేశంలో ఇదే ఉంటుంది. మన దాంట్లో మనం కొట్లాడేటప్పుడు మేము 5గురం, మీరు 100 మంది. అదే మన మీదకు ఎవడన్నా వస్తే మనం 105గురం అని మహాభారతంలో ధర్మరాజు చెప్తాడు. ఇగో ఈ యుద్ధ సమయంలో భారత రాజకీయ పార్టీలు కూడా గదే స్ఫూర్తిని సాటుకుంటున్నాయి. భారత్ జవాన్, భారత్ జవాన్, జై హింద్.